హాయ్ ఫ్రెండ్స్, సరిత టేస్టీ రెసిపీ స్వాగతం. నేను మీ సరితని. ఈరోజు మనం స్వీట్ కార్న్ సమోసా చేసుకుందామండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఒకసారి నేను చూపిస్తాను. స్వీట్ కార్న్స్ అన్నీ చేసుకొని ఇలా ఉడకపెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. 2 ఉల్లిపాయలు 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి కొంచెం బాండీలో ఆయిల్ వేసేసి దాంట్లో జీలకర్ర వేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి దాన్ని మనం లైట్గా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత మనం దాంట్లో చిల్లీ పేస్టు, కొంచెం వెనిగరు, సోయా సాసు, టమాటా సాసు ఇవన్నీ కూడా వేసి వీటిని మళ్ళీ మనం కొంచెం వేయించుకోవాలంటే ఇవన్నీ కూడా ఆనియన్స్కి పట్టేలాగా కొంచెం సేపు వేయించాలండి. ఇది వేగేటప్పుడు మనం దాంట్లోనే కొంచెం పసుపు, సాల్టు, కారం అంటే మనకి ఉట్టి పచ్చిమిరపకాయల కారం సరిపోదు కాబట్టి కొంచెం కారం ఒక స్పూన్నర వేసుకొని కలుపుకొని దాంట్లోనే ఈ ఉడకపెట్టిన మనం స్వీట్ కార్న్ కూడా వేసేసి కలుపుకోవాలండి. ఇవన్నీ కూడా వేసినవన్నీ ఈ స్వీట్ కార్న్కి పట్టేలాగా ఒక 5 నిమిషాలు మనం అలా కలుపుకుంటే మొత్తం పట్టేస్తుంది. దాంట్లో కొంచెం అంటే ఒక 1/2 టేబుల్ స్పూను మసాలా, ఒక స్పూన్ ఏమో ధనియాల పౌడర్, ఇవి గరం మసాలాను ధనియాల పౌడర్ కూడా వేసి పుదీనా కూడా వేసేసి మొత్తం కలుపుకోవాలి. మైదా మనం కలిపి పక్కన పెట్టుకున్నామండి. ఈ మైదాని ఇట్లా ఉండల్లా చేసుకొని చపాతీలా చేసి స్టవ్ మీద పాన్ పెట్టుకొని దానిలో మనం లైట్గా కాల్చుకోవాలి. ఇలా కాల్చిన తర్వాత ఇవన్నీ కూడా ఇలా ఎడ్జులు మొత్తం కట్ చేసుకొని ఇట్లా చూపించిన విధంగా ఎడ్జులు మొత్తం కట్ చేసుకొని వాటి మళ్ళీ మధ్యలోకి మనం ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అవి కట్ చేసిన ముక్కలు కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. లాస్ట్లో మనం ఆయిల్లో వేయించుకొని దీనిలో ఉప్పు కారం కలిపి చేసుకుంటే బాగుంటుందండి. మరి దీన్ని ఎలా ఫోల్డ్ చేయాలో మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి సమోసాని. ఇలా ఫోల్డ్ చేసుకున్న దాంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ స్వీట్ కార్న్ మసాలాని మనం పెట్టేసుకొని దీంట్లో మొత్తం అంటించేసి ఇవి మొత్తం కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. చూడండి, బండి పెట్టుకొని ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇదే ఆయిల్లో మనం ఈ సమోసాలన్నీ కూడా వేసేసి మొత్తం మనం మంచిగా వేయించుకోవాలి. చూడండి, బ్రౌన్ కలర్లో బంగారం రంగులో వచ్చేటట్టుగా మనం వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే 4 పచ్చిమిరపకాయలు ఆయిల్లోనే వేయించేసి దాని మీద కొంచెం సాల్ట్ వేసి ఇలా కలిపేసి కొంచెం కరివేపాకు ఇవి కూడా మనం వేసేసి పక్కన పెట్టేసుకోవడం అంతేనండి. పిల్లల స్కూల్ నుంచి రాగానే వేడి వేడి స్వీట్ కార్న్ సమోసా రెడీ. ఇంకా మనం మిగిలిన వెజ్లు కట్ చేసిన ముక్కలు కూడా మనం వేయించేసి పక్కన పెట్టేసుకున్నాం. దాంట్లో కొంచెం ఉప్పు కారం వేసేసుకొని అవి కూడా పిల్లలకి స్నాక్స్ లాగా తినడానికి చాలా బాగుంటాయి. ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసరికి నేనైతే మా పిల్లలకి ఇవి రెడీ చేసి పెట్టాను. మీకు ఎలా వచ్చిందో మీరు నాకు ఒకసారి కామెంట్ పెట్టండి. మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. బాయ్.